ఈ విశ్వంలో ఒక బాలుడి కథ ప్రారంభమైంది. అతను కేవలం 16 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడని నిర్ణయించారు. కాని అతను భయపడలేదు. శివుడి భక్తుడిగా మారాడు. రోజూ శివలింగం ముందు ప్రార్థిస్తూ తన జీవితాన్ని దేవునికర్పించాడు. కాలం దగ్గరపడింది. చివరి రోజు వచ్చింది. మరణదేవుడు యముడు స్వయంగా వచ్చాడు. మార్కండేయుడు భయపడలేదు. శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. యముడి పాశం శివుడిని తాకింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. యముడిని ఆపి మరణాన్ని ఓడించాడు. మార్కండేయుడికి చిరంజీవి వరమిచ్చాడు. మరణం ఈ లోకంలో ఎవరూ తప్పించలేని నిజం. కాలం దగ్గరపడితే మనిషి భయంతో వణుకుతాడు. కాని నిజమైన భక్తి ఉంటే, దైవం నీతో ఉంటే నీకు రక్షణగా నిలుస్తుంది. భక్తి ఉంటే మరణాన్ని కూడా జయించొచ్చు.